ఇది మాకే మాకే సొంతం టచ్ చేస్తే చేస్తాం అంతం. నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. ఈ రోజు మగధీర రామ్ చరణ్ తేజ్ బర్త్డే. ఒక్కొక్కళ్ళు కాదు 6 కలిసి విష్ చేస్తా చూడండి. ఇప్పుడు రెడీ, 1 2 3. హ్యాపీ బర్త్డే టు యూ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. యా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. అండ్ ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాము. హాయ్ సుమా గారు. 3 days బ్యాక్ పుట్టిన మా బుల్లి బాబుకి పెద్ద హాయ్ చెప్పండి. ఎన్ని రోజులు బ్యాక్? 3 days బ్యాక్. ఏంటి డెలివరీ అయిన 3వ రోజు వచ్చేసావు? నేను కాదు, మా అక్కకి పడలిపోయాను. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిపోయిందేమో, ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి చూడాల్సి వస్తుందో నేను కంగారేసింది నాకు. వాడికి ఏం తెలుస్తుందమ్మా, నేను హాయ్ అయితే ఏమిటి బాయ్ అయితే ఏమిటి. ఒరే నాన్న, ఈ పాడు ప్రపంచాన్ని అప్పుడే చూడకరా. బాయ్, పడుకో. ఓకే చెప్పు రాధా నీ గురించి. ఇంకా నా పేరు రాధా, నేను కోటి నుండి వచ్చాను, ఇంటర్మీడియట్ చేస్తున్నాను. ఓకే. అండ్ నాకు యాక్టింగ్ అన్న మ్యూజిక్ అన్న చాలా ఇష్టం. వెరీ గుడ్. ఇన్ని ముద్దులా? నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు ప్రియాంక, డిగ్రీ చదువుతున్నాను. ఓకే. నా పేరు విజ్ఞ, నేను వడపల్లి నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా పేరు జ్యోతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హాయ్ సుమా, నేను ఆదోన్ నుంచి వచ్చాను. ఓకే. నేను నువ్వు మ్యాచింగ్ చూసావా? ఓ యా, ఎస్. పించ్. నేను ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్ సుమా. హాయ్. మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం. ఓకే. మా అమ్మగారికి హాయ్ చెప్పండి. హాయ్ అండి, బాగున్నారా? నువ్వేం చదువుతున్నావు? MBA, మహబూబ్ నగర్ నుంచి వచ్చా. సరే, పరిచయాలు అయిపోయాయి. మరి ఈ రోజు రాధా, విజ్ఞ, వాసవి సాయి, ఆరం జ్యోతి, జ్యోతిర్మయి అండ్ ప్రియాంకలలో ఎవరు అవుతారు స్టార్ యువతి? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా మొత్తం అందరూ తీసుకెళ్లారు, ఈ పిల్ల మాత్రం ఇంకా వెళ్ళట్లేదు ఏంటా అని చూస్తే స్టార్ కార్డ్ ఈ పిల్లకి ఏమొచ్చింది చూసారు? సో 20 పాయింట్లు మగధీరుడు పంపించేశాడు నీకు. థ్యాంక్ యూ. వీళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. రోజు రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ కదా, సో స్టార్ మహిళ నేనే అని రామ్ చరణ్ నేను విషెస్ చేశాను కదా, సో తను కూడా నాకు మెసేజ్ పంపాడు. నిన్ను డిక్లేర్ చేసేసాడా? ఊరుకో, ఇంకా నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు పోటీ చేస్తున్నారు. ఏంటిది చూడు ఇక్కడ. కమాన్, పంజరం దింపండి. Ready? 1, 2, 3, go.
అవుట్ అయింది 10 పాయింట్లు. మెలుకు మెలుకు సిలక నీ మీఠ పెదవే కొరక మెలుకు మెలుకు సిలక నీ మీఠ పెదవే కొరక ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఎనగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లా వారి కల్లా ఎవరండి మీరు ఇట్లా మా సెట్లో తిరుగుతున్నారు? వెరీ గుడ్, బాగుంది. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. రెడీ 1 2 3 గో. సో జ్యోతిర్మయికి 12 పాయింట్లు. టీచరు ఒక స్టూడెంట్ ని ఎనర్జీ గురించి ఏమైనా చెప్పు అని అడిగిందంట. స్టూడెంట్ ఏమో నాకు అంతా గుర్తులేదు, కొంత మాత్రమే గుర్తుంది అన్నాడంట. పర్వాలేదు, నీకు ఎంత గుర్తుందో అదే చెప్పు అనిందంట టీచర్. ఇది ఎనర్జీ అంటే అన్నాడంట. ఇదంటే వాడికి గుర్తున్నది. అంటే లాస్ట్ లైన్ అంతా రాసిన తర్వాత మనం రాస్తాం కదా, దిస్ ఈస్ ఎనర్జీ అని, అది మాత్రమే గుర్తుందంట. ఓకే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఒక పొడుపు కదా, గుండు మీద గుండు నిలబడదు. ఏంటిది? గుండు మీద గుండు. ఒక బట్ట బుర్ర మీద ఇంకో బట్ట బుర్ర ఎక్కి కూర్చోవడం. ఓకే కాదా, మళ్ళీ చెప్పు. ఒక గుండు మీద గుండు, ఒక గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. కుండలు నిలబడదా? నిలబడుతుంది. కుండలు నిలబడతాయి కదా. ఈ గుండు మీద గుండు. బాల్, 2 బంతులు, కోడిగుడ్లు. రైట్. ఇన్నున్నాయి. వీటన్నిటిలోనూ సెలెక్ట్ చేయడం అంటే కష్టం. అయినా సరే నేను చెప్పగలిగానంటే నా ఇంటెలిజెన్స్ లెవెల్ ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. గుండు మీద గుండు అంట, లడ్డు మీద లడ్డేం కదా. 1 2 3 గో. నువ్వే గనక అనుష్క అయ్యుంటేనా ఆ సోను సూదు సమాధి నుంచి కూడా బయటికి సమాధి నుంచి బయటకు తీయద్దు అనేవాడు. వాసవి సాయి, నీకు 14 పాయింట్స్. ఒక పేరెంట్ ఒక కొడుకుని ఏరా నీ రిజల్ట్ ఏమైందిరా అంటే కొడుకు ఏమంటాడు, నాన్న వకీల్ కొడుకు ఫెయిల్ అయ్యాడు నాన్న. మళ్ళీ తండ్రి అడుగుతాడు, మరి నువ్వురా? నాన్న ప్రిన్సిపల్ కొడుకు కూడా ఫెయిల్ అయ్యాడు నాన్న. రే నేను నిన్ను అడుగుతున్నాను రా నాన్న. పక్కింటి సుబ్బారావు ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఫెయిల్ అయ్యాడు నాన్న. సాలే నేను నీది అడుగుతుంటే వాళ్ళ గురించి మాట్లాడతావు. నువ్వేమైందా? నువ్వేమంటుంది రజనీకాంత్ అనుకుంటున్నావా? నీ కొడుకు కూడా ఫెయిల్ అయినాడు. అసలు నువ్వు చెప్పిన స్టైల్ నచ్చింది నాకు. ఫస్ట్ దాంట్లో ఒక ఫీల్ ఉందన్నమాట, ఒక ఫీల్ బాగుంది. థ్యాంక్ యూ. 1 2 3 గో.
16 పాయింట్లు, ఆరం జ్యోతికి 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఫస్ట్ సాంగ్ మీరు వినే ముందు ఒక క్వశ్చన్. సాధారణంగా దేవుళ్ళకి గుళ్ళు కడతారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే దుర్యోధనుడికి కూడా ఒక గుడి ఉంది. మరి దుర్యోధనుడు అంటే కౌరవుల్లో అగ్రజుడు, ఆయన అంటే అందరికీ బాగా చిరాకు, ఆయన మీద బోలెడన్ని నెగటివ్స్ ఉన్నాయి కదా. ఆయనకు కూడా ఎవరు కట్టారబ్బా? ఎక్కడుంది? తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళ రౌండ్ వరకు మీరు వేచి ఉండాల్సిందే. ఇప్పుడు ఒక పాట. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్ 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 హాయ్. ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 హాయ్ 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 హాయ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా బాగా చేసింది. వెరీ గుడ్ రాధా. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వాసవి సాయి. మణి శర్మ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. గుర్తు పెట్టుకోలేదు. అబ్బో, బల్బ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఏంటి కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా? మ్యాటర్ ఏంటి? మరి తింగర్ బుచ్చి వేషాలేకు అసలు ఏమి తెలియనట్టు. ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా? చా డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే. కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. What do you mean? I mean to say, मैडम, आप बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. Go to hell. All is well. ఈ సంభాషణ ఏ సినిమాలోది? జ్యోతిర్మయి
రచ్చ. కరెక్ట్ అమ్మా, నీకు పిచ్చ పిచ్చగా 6 పాయింట్లు ఇస్తున్నాను, తీసుకో. ఇప్పుడు ఇంకో పాట. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీదలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. చిరాగ్గా ఉంటున్నదంటే, పరాగ్గా అనిపిస్తుందంటే, సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్. ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోద్దా. సిమ్మలేని సెల్లందుకే, చుమ్మాలేని జన్మందుకే, నీ మంచికే చెబుతున్నానే. జస్ట్ మే తొందరగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ముద్దడిగానే. ముద్దడిగానే. బాగా చేసావు ప్రియాంక. ప్రియాంకకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? జ్యోతిర్మయి. హార్ట్ అటాక్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. రామ్ చరణ్ కాజల్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? 2. నువ్వు ఆప్షన్స్ తీసుకోలేదు, కానీ ఇది తప్పు సమాధానం. 3 వచ్చాయి. ఎవడు నాయక్ అండ్ మగధీరా పోయింది. సరే, రెండో క్వశ్చన్. భాస్కర్ డైరెక్షన్ లో చెర్రీ చేసిన సినిమా ఏది? చెర్రీ అంటే రామ్ చరణ్. ఆప్షన్స్: ఏ ఆరెంజ్, బి ఎవడు. ఎవడు కాదు, ఆరెంజ్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో. ఓణీలో సోని శోభ బాగుంది హాయి రప్ప, గుండెల్లో పెళ్ళి ఆప, కళ్ళల్లో ఉందో యప్ప. వయ్యారి గుడ్ల గువ్వ, ఓయమ్మో అంత డాబా. సింగారి సింగారి సిద్ధంగుండమ్మో, ఒత్తూరి దైలాలే పడతాడమ్మో. నందూరి బంగారి బద్దలుగుండమ్మో, తండూరి కుండల్లే చుడతాడమ్మో. మగధీర సినిమాలో కాజల్ పాత్ర పేరేమిటి? ఇందు. ఇంకో పేరు? మిత్రవింద. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. జ్యోతిర్మయి 2.
ప్రియాంక 1, వాసవి సాయి 2, అరంజ్యోతి 1. రాధ 6. మన దేశంలోని ఏ రాష్ట్రంలో దుర్యోధనుడి దేవాలయం ఉంది అని ఇందాక అడిగానా, అది నీకే వచ్చింది. ఆప్షన్స్: ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్. మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్. అహ్మద్ నగర్ జిల్లా దర్గాం అనే గ్రామంలో మహాభారత కౌరవుడు దుర్యోధనుడి దేవాలయం ఉంది. మహారాష్ట్రలోని ఆ ఊర్లో మిగిలిన వాళ్ళందరినీ, అంటే ఊర్లో ఉండే వాళ్ళందరినీ కౌరవుల వారసులుగా భావిస్తారంట, అందుకని ఆ గుడి కట్టారు. జ్యోతిర్మయ్ 1, విజ్ఞ 1, ప్రియాంక 1. గుయ్యందే గుండె గూబ ఇవాళ చేరుకున్నది కల ఇదంతా హాయికున్నది ఎలా సితారా తాకుతున్నది ఎలా గిటారై మోగుతున్నది ఎలా ఇది తీయగా పెనుమాయగా శృతి వించెగా You are my chocolate. You are my chocolate. You are my chocolate. You are my chocolate. ఒకప్పటి పులి సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. రాధా 3 points, 1 point జ్యోతిర్మయ్, 1 point వాసవి సాయి, అరుణ్జ్యోతి 1. అండ్ విజ్ఞ 6. ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది? ఆప్షన్స్: ఏ ఆఫ్రికా, బి అంటార్కిటికా. అంటార్క్టికా. కరెక్ట్. ఐస్ గడ్డలు ఉంటాయి అక్కడ, అందుకని. 1 point జ్యోతిర్మయ్, అరుణ్జ్యోతి 2. అండ్ విజ్ఞ 3. రామ్ చరణ్, ప్రియాంక చోప్రాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? తుఫాన్. కరెక్ట్. తుఫానే. రాధా 2, వాసవి 1, విజ్ఞ 1, జ్యోతిర్మయ్ 1, అరుణ్జ్యోతి 1. ప్రియాంక 6. రామ్ చరణ్ నటించిన ఎన్ని సినిమాల్లో శ్రీహరి షేర్ ఖాన్ గా నటించారు? 2. ఓకే, సినిమాల పేర్లు చెప్పగలరా? మగధీర, తుఫాన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. రాధా దగ్గర 1, జ్యోతిర్మయి 2, వాసవి సాయి 1, విజ్ఞ 1, అరుణ్జ్యోతి 1. సింగరేణుంది పొగ్గే నిండింది పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది ఓకే కట్టింది కన్న పిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజల పట్టిలు తేరానా చెర్రీ చెర్రీ. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఒకే సినిమాలో కనిపించారు, అదే సినిమా? బంగారు కోడిపెట్ట సాంగ్ కూడా ఉంది, గుర్తుపట్టలేదు సినిమా. ఏ మగధీర, బి నాయక్. నేను అడగలేదు. నేను చెప్పాను. లేదు, నేను ఏ అడగలేదు. మగధీర, బి నాయక్. No, నాకు వద్దు. చెప్పండి, తొందరగా చెప్పండి. నాయక్. నాయక. కంగ్రాచులేషన్స్, రాంగ్ ఆన్సర్. సూపర్ అసలు. మగధీర. అది కూడా మీరు చెప్పలేదా? పురాణాల ప్రకారం అర్జునుడు ఏ జంతువుని వేటాడినప్పుడు వేటగాడి రూపంలో ఉన్న శివుడితో వివాదం వచ్చింది? ఆప్షన్స్. అది బుద్ధిగాలు అడిగితే బాగుంటుంది. ఏ వరాహం, బి కుందేలు. వరాహం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. జ్యోతిర్మయ్ 1, అరుణ్జ్యోతి 1, రాధా 1.
చాలు చెంపల్లో ఉన్న పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ నాయక్ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్ ఏ వివి వినాయక్, బి సీను వైట్ల. వివి వినాయక్, కరెక్ట్. తీసుకో 3. విఘ్న 2, రాధా 1. ద్వారాలకు తలుపులు బిగించని ఇళ్ళు మహారాష్ట్రలోని ఏ గ్రామంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ జబల్పూర్, బి సింగనాపూర్. ఏ జబల్పూర్. కాదు. సింగనాపూర్. ఈ ఊర్లో తలుపులు బిగిస్తే శనిదేవతకి కోపం వస్తుందని నమ్ముతారు. ఏ ఇంటికి తలుపులు లేకపోయినా ఇప్పటి వరకు ఏ ఒక్క దొంగతనం కూడా జరగదు. సారీ, రాంగ్ ఆన్సరే. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూడండి. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. బాగా చేశారు ఇద్దరు. వెరీ గుడ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఇందులో మొదటి చిత్రం. చెప్పమ్మా రాధా. చిరంజీవి గారు. అబ్బాయికి విషెస్ చెప్పడానికి వచ్చారు, చూద్దాం. రైట్ ఆన్సర్. రాధా 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ రాధా. శృతి హాసన్. ఎవడు సినిమాలో రామ్ చరణ్ తో జత కట్టిన శృతి, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. శృతి హాసన్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. జ్యోతిర్మయి. తమన్నా. ఎస్, ఇట్ ఇస్ తమన్నా. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రాధా. రామ్ చరణ్ గారు. చూద్దాం. ఏ కరెక్ట్ ఆన్సర్ యా. 6 పాయింట్లు రాధా. తర్వాత చిత్రం.
రాధా. రానా గారు. ఓకే చూద్దాము. అల్లు అర్జున్, నీకు -6. ఎవడు, ఇద్దరు కలిసి కనిపించారు ఆ సినిమాలో, రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్. నెక్స్ట్ చిత్రం. విజ్ఞ. కాజల్. చూద్దాం. మగధీర, నాయక్ అండ్ ఎవడు సినిమాల్లో పేర్ కాజల్. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలితా బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో ఇవాళ గేమ్ ఫస్ట్ అరటిపండు తింటారు మీరు, ఆ తర్వాత మేజ్ ఆడతారు. అది అయిపోయిన తర్వాత మేము రాఘవేంద్రరావు గారి సినిమా సాంగ్ షూటింగ్ లాగా పళ్ళ బజార్ చేసి పెట్టాం ఇక్కడ. ఈ పళ్ళన్నీ మీరు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలి. ఒక నిమ్మకాయ, ఒక అరటిపండు, ఒక బత్తాయి, ఈ 2 స్పూన్లకి మార్కింగ్లు ఇచ్చాం. ఈ మార్కులు యువతలే పట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఉండే నిమ్మకాయ, ఒక నిమ్మకాయ తీసుకోండి. యహ తీసుకొని వెళ్ళి ఈ బుట్టలో వేసి, ఇది అయిపోయిన తర్వాత అరటిపండు, ఈ అరటిపండు తీసుకొని ఇందులో వేసేయండి. ఇప్పుడు బత్తాయి తీసుకెళ్ళి ఇందులో వేసేయండి. ప్రతిదాని ముందు ఉన్నాయి కదా, దాని ప్రకారంగా వేసేసేయండి. ఇంతే ఆట. ఓకే, మీరందరూ ఆట ఆడే ముందు, మీరందరూ స్టార్ మహిళ కార్యక్రమం రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు, తెలుసు. కొంతమందికి కొన్ని రోజులు దొరుకుతుంది టైం, కొన్ని రోజులు దొరకదు. కానీ మాకు చాలా ఎక్కువగా అభిమానులు ఎవరో తెలుసా? చిన్న పిల్లలు అన్నమాట. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అలా చూడడం మొదలు పెడతారు. ఆ తర్వాత 50, 60, 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా బాగా ఎక్కువగా చూస్తుంటారు. ఇందులో మా ప్రోగ్రామ్ కి ఒక వీరాభిమాన్ ఉన్నాడు. ఈ అబ్బాయి గురించి నేను మెన్షన్ చేయాలి. నేను కట్టుకున్న చీర కలర్ ని బట్టి ఆ రోజు విన్నర్ ఎవరో చెప్పేయగలడు. ఆ మాత్రం కంటతహా వచ్చేసింది అనమాట. తను వైభవ్. ఒకసారి పరిచయం చేస్తాను మీకు. వైభవ్, కమ్. హాయ్ వైభవ్, ఎలా అనిపిస్తుంది ఈరోజు స్టార్ మహిళ సెట్ కి వచ్చావు? చాలా హ్యాపీ, బట్ యాక్చువల్లీ సెకండ్ టైం నేను చూడడానికి రావడం. లాస్ట్ ఇయర్ వచ్చావు నువ్వు. యా, బట్ లైక్ దిస్ మై ఫస్ట్ టైం సీయింగ్ ద ఫుల్ షో వితౌట్ సీయింగ్ ఇట్ ఇన్ టెలివిజన్. నీకు ఏ రౌండ్స్ బాగా ఎక్కువ నచ్చాయి ఇందులో స్టార్ మహిళలో? బిజీ గజిబిజి. బిజీ గజిబిజి. ఓ అబ్బా, ఇప్పుడు బిజీ గజిబిజి చెప్తున్నాడు. ఓకే, సో నౌ యు లైక్ ఆల్ ద రౌండ్స్. అన్ని రౌండ్స్ ఇష్టమేనా నీకు? ఇష్టమే. అండ్ ఆల్సో తారా హుషార్ చేసావు కదా. అవును. ఐ థింక్ లైక్ భూమ్, లైక్ యు నో ఫస్ట్ 900 గా భూమ్ భూమ్ షకలాగా చేసావు కదా, సేమ్. ఇంకా లైక్ కంటెస్టెంట్ కమ్స్ హియర్, లైక్ ఎలా పెడతారు అని. ఓకే, అచ్చా, ఇదంతానా? ఇదంతా చేసే వాళ్ళు ఉన్నారు నాన్న. నువ్వు చూసేటువంటి ప్రోగ్రామ్ ని నువ్వు యూట్యూబ్ లోనో లేకపోతే ఈటీవీలో చూస్తున్నావు కదా, దీని వెనకాల ఇంతమంది కష్టపడి వర్క్ చేస్తే అవుతుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వైభవ్ ఫర్ వాచింగ్ అవర్ షో. మా స్టార్ మహిళ ప్రోగ్రామ్ ని ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండు. ఓకే, ఇంకా మళ్ళీ వస్తాయి ఇండియాకి, ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నా. లైక్ హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్తున్నా. ఓకే, సో అంటే లైక్ బాంబే నుంచి లండన్, లండన్ నుంచి యూఎస్. ఓకే, యా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం మళ్ళీ మనం. థ్యాంక్ యూ. ఆల్సో ఇంటర్వ్యూ చేస్తా షో అయిపోయిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. నేను అందరిని ఇంటర్వ్యూ చేస్తే నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటున్నాడు. ఆల్ ది బెస్ట్. రెడీ, 1, 2, 3 గో.
4, 5, 6, 7. ఆ వేసిన 7లో ఫస్ట్ 2 మైనస్ అవుతున్నాయి, ఎందుకంటే నువ్వు ఆ మార్క్ దగ్గర పట్టుకోలేదు స్పూన్. సో అవి 5, 6, 7, 42 పాయింట్స్. మీరు గెలుచుకుంటున్నారు హండీ సెట్. 1, 2, 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60. అండ్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఇదేంటి నిమ్మకాయ ఇటు వచ్చింది రాంగ్ ప్లేస్ లోకి. 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. డిన్నర్ సెట్. 1, 2, 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు. అండ్ హాట్ బాక్స్ సెట్. రాధా ఫుల్ లీడ్ లో ఉన్నావు బోలో చిత్రం బోలో రౌండ్ తర్వాత. మరి ఇప్పుడు ఎంత సంపాదిస్తావో ఏంటో చూద్దాం. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో.
అబ్బా 1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. కూల్ కెగ్గు. నీ టార్గెట్ 11 ఆర్లు. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేదంటే అదిగో రాధ కన్నా ఇప్పుడు జ్యోతిర్మయి లీడ్ లో ఉంది, తను విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు గెలిచేసావు. కంగ్రాచులేషన్. యు విన్ రోటీ మేకర్. ఈ రోజు మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి విజ్ఞ. చిన్నదాన నీ